సో ఇప్పుడైతే ఒక కాల్ వస్తుంది, మనం కాల్ మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్. హాయ్ హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాలాపూర్. బాలాపూర్. మీ పేరేంటండి? హలో. మహేశ్వరి. మహేశ్వరి గారు ఏం చేస్తుంటారు? హలో. హలో. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్ అండి? ఎంఈసి. ఎంఈసి. వావ్, నైస్ అండి. మ్యాథ్స్ అంటే ఇష్టమా? మ్యాథ్స్ అంటే ఇష్టమా? హలో. చాలా చాలా ఇష్టమా? చాలా. సో సినిమాలు చూస్తుంటారా అండి మీరు? ఏం సినిమా చూస్తారు రీసెంట్గా? రీసెంట్గా హైపర్. హైపర్. అవును, రామ్ అందులో చాలా బాగా చేశాడు కదా. తను ఆబ్వియస్లీ ఎప్పుడు బాగానే చేస్తాడు, ఈ సినిమాలో ఇంకా బాగా చేశాడు. అవును, వాతావరణంకి వస్తే చాలా చలిగా ఉంది కదండి. చాలా చలి ఉంది. అవునవును, చాలా చలి వేస్తుంది. సో మీకు ఇష్టమైన హీరో ఎవరండి? రామ్ చరణ్. వావ్, రామ్ చరణా? నైస్ నైస్ చాయిస్ అండి. ఇంకా మీరు వంటలు అవి వచ్చా అండి మీకు? వంటలు అవి చేస్తారా? అవి చెయ్యను. చెయ్యరా? ఓకే ఓకే. పేపర్ అది చదివే అలవాటు ఉందా మీకు? ఉంది ఉంది. వావ్, అట్లాంటి మంచి అలవాట్లు ఉన్నందుకు హ్యాపీ. సో చదువుంటారా అనమాట ప్రతిరోజు న్యూస్? ఈరోజు మా అక్క బర్త్డే ఉంది, విషెస్ చెప్పండి. తప్పకుండా చెప్తామండి. మీరు ఇంకా విషెస్ కనుక మీరు చెప్పాలనుకుంటే మాకు యువర్ స్మైల్ అవర్ విష్ ప్రోగ్రామ్ వస్తుంది. సో దానికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కనుక మీ ఫొటోస్ కానీ ఏదైనా పంపించినట్టయితే వాళ్ళు విష్ చేస్తారనమాట. మీ అక్క పేరేంటండి? మీ అక్క పేరేంటండి? ఉమా. ఉమా. ఉమా గారు బర్త్డే చేస్తుంటున్నారా? సో ఉమా గారికి మా తరపున అండ్ మహేశ్వరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డే చాలా చేసుకోవాలని మేము ఎంతగానో కోరుకుంటున్నామండి. హలో. హలో. నైస్ టాకింగ్ టు యూ మహేశ్వరి గారు. ఇలానే మీరు కాల్ చేస్తుండండి, చాయ్ పాయింట్ చూస్తుండండి. అండ్ మనము వాతావరణం గురించి మాట్లాడుకుంటాం కదా. సో పెద్దవాళ్ళకి చాలా, అంటే ఐ మీన్ 40 అబౌవ్ 40-50 ఏజ్ వాళ్ళకి, అంటే ఐ మీన్ వాళ్ళకి కొంచెం బ్లడ్ కాస్త ఓల్డ్ అయిపోతుంది కాబట్టి, సో దీనికి అవాయిడ్ చేయడానికి కొంచెం బయట తిరగకుండా ఉండండి. మ్యాక్సిమం బయట తిరగడం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే చలి చాలా ఉంది కాబట్టి మార్నింగ్ టైంలో జాగింగ్ అలా చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే బయట మార్నింగ్ నేచర్ బాగుంటుందని వెళ్తారనమాట. అలా కాకుండా ఇంట్లోనే వాకింగ్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చలి చాలా ఉంది కాబట్టి, అండ్ మనకు కూడా చలేస్తుంది బాగా. అండ్ నేను మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా చాలా చలేసింది, ఎందుకంటే మీకోసం రావాలి కాబట్టి వచ్చేసాను అనుకోండి, అదంతా నాకు అనిపించలేదు. సో ఇప్పుడైతే మనం ఒక సాంగ్ చూసుకుందాం, సాంగ్ తర్వాత న్యూస్ చెప్తాం. అయ్యో అయ్యో, మంచి సాంగ్ చూసాం కదండి. ఈ చలిలో ఇలాంటి సాంగ్ చూస్తుంటే చాలా బాగుంటుంది. సో మనం చెప్పాను కదండి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడాను. సో అంటే ఐ మీన్ నాకు తెలిసినంత నేను చెప్పాను. సో ఎందుకంటే మామూలుగా మా తాతయ్య వాళ్ళు ఉంటారు కదండి, సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట. ఈ చలిలో కనుక మీరు ఎంత తక్కువ తిరగడం అవాయిడ్ చేస్తే మీకు ఆరోగ్యంకి అంత మంచిది. ఎందుకంటే చెప్పాను కదా, ఆస్తమా లాంటిది వస్తుందని. సో ఈ టాపిక్ పక్కన పెడితే మనం ఈరోజు న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. మహానిధులకు యజ్ఞం. టెంపుల్స్, ముఖ్యంగా మన తెలంగాణలో టెంపుల్స్ చాలా ఫేమస్ అండి. సో ఆ టెంపుల్స్ కోసం మన సీఎం కేసీఆర్ గారు మా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి టెంపుల్స్కి డెవలప్మెంట్ చేయడానికి చాలా నిధులు శాంక్షన్ చేయమని తన్ని కోరినట్టు తెలిసింది. సో టెంపుల్స్ అంటే మనకి మామూలుగా వెళ్తామండి, ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి. సో వాటిని కొంచెం డెవలప్ చేయాలి. ఎందుకంటే మన ఇండియా వచ్చి టూరిస్ట్ ప్లేస్ కదండి. సో దానికి అక్కడ అమెరికా నుంచి ఎక్కడెక్కడ అబ్రాడ్స్ నుంచి వస్తుంటారు. సో వాటి కోసమన్నా మనం పక్కా డెవలప్ చేయాలి. ఎందుకంటే మనం తెలుగు సాంప్రదాయం పాటిస్తాం. అక్కడ కల్చర్, అక్కడ యుఎస్ వాళ్ళకి, అబ్రాడ్ వాళ్ళకి చాలా మన కల్చర్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. ఈవెన్ దో మనకి ఇండియాకి వచ్చి వాళ్ళు శారీస్ కట్టడం అది చేసుకుంటారు అబ్రాడ్ వాళ్ళు. సో అంత పేరున్న మన ఇండియాకి ఈ టెంపుల్స్ ఒకటి ఫస్ట్ థింగ్ అండి. టెంపుల్స్ కనుక ఫస్ట్ డెవలప్ చేశారనుకోండి,
చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే టెంపుల్స్ దగ్గరికి వెళ్తే అసలు మనము టెన్షన్లో ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్తే అసలు అసలు ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతుంటే ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఆ వెదర్కి, ఆ నేచర్కి. ఇప్పుడైతే మనం కాల్ చూసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్ అండి. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బజారే. మీ పేరు? మీ పేరేంటండి? రామేంద్రి. ఆ? రాజేష్. రాజేష్. హలో రాజేష్ గారు, ఏం చేస్తుంటారు? కాలేజీ. కాలేజా? ఏ కాలేజ్ అండి? ఇది హైదరాబాద్. ఏ కాలేజ్ అండి? హైదరాబాద్. హైదరాబాద్నా? ఓకే ఓకే. చింతల దగ్గర. అదే మీ కాలేజ్కి అంటే ఐ మీన్ వెళ్తుంటారా రెగ్యులర్గా? వెళ్తుంటారు. అదే మీరు కాలేజ్ నేమ్ అడిగితే చెప్పడానికి కొంచెం వెనక ముందు అవుతున్నారు కదా, మీరు వెళ్తారో లేదని చిన్న డౌట్తో అడిగా. ఓకే, రోజు ప్రోగ్రామ్ చూస్తుంటారా రాజేష్ గారు? చూస్తాం. ఓకే, నచ్చిందా మీకు? నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు న్యూస్ చదువుతారా అండి? పేపర్ అంటే ఐ మీన్ న్యూస్ చదవడం కానీ పేపర్ చూడడం కానీ ఇట్లాంటి అలవాటు మంచి అలవాట్లు ఉన్నాయా మీకు? ఉన్నాయా? ఉన్నాయి. చూస్తా. ఓకే ఓకే. సినిమాలా చూస్తుంటారా? చూస్తున్నా. రీసెంట్గా ఏం మూవీ చూసారు? రీసెంట్గా ఏం సినిమా చూసారు? ఇప్పుడైతే వేరే చూస్తున్నా. ఇప్పుడు కానీ నీ వచ్చినాక నీవే చూస్తున్నా. ఓకే ఓకే, సెటైర్లో బాగా వేస్తున్నారులేండి. కానీ అది సినిమాలు ఏది చూసారు? రీసెంట్ సినిమా ఏది మీరు చూసిన సినిమా? హలో, ఓకే, నైస్ టాకింగ్ టు యూ రాజేష్ గారు. ఇలానే కాల్ చేస్తుండండి, మా చాయ్ పాయింట్ చూస్తుండండి. సో మనం టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. టెంపుల్స్ విషయానికి వస్తే చెప్పాను కదండి, టెంపుల్స్ ఎంతో ఫేమస్, మన దగ్గర ప్రత్యేకమని. సో ఆ టెంపుల్స్ కనుక మనం ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఒక 5 మినిట్స్ వెళ్ళి టెంపుల్లో కూర్చుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ నేచర్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. సో అంటే చాలామంది అలానే చేస్తారు. టెన్షన్ వస్తే వెళ్ళి ఆ టెంపుల్లో కూర్చుంటారు. సో అలా కూర్చుంటే ఏమవుతుందంటే మనం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ దేవుడి ఫేస్ చూడగానే ఒక 5 మినిట్స్లో ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కానీ మర్చిపోతుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ అంత బాగుంటుంది నేచర్. అండ్ మనకి ఇంకో కాల్ వస్తుంది, మనం మాట్లాడదాం. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చాయ్ పాయింట్. థ్యాంక్ యూ. మీ పేరు? ముస్కాన్. ఏంటండి? ముస్కానా? ఓకే ఓకే, ముస్కాన్ గారు మీరు ఏం చేస్తుంటారు? స్టడీయింగ్ అండి. స్టడీయింగ్, వావ్, నైస్. అంటే ఏం చేస్తుంటారు స్టడీయింగ్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్ అండి? ఎంఈసి. ఈరోజు అందరూ ఎంఈసి వాళ్ళే కాల్ చేస్తున్నారు, ఏమైందో? అవునా? ఇంతకుముందు ఫస్ట్ కాలర్ కూడా ఎంఈసి అంట, తను కాల్ చేశాడు. అవునా? అవును. సో మీరు సినిమాలు చూస్తుంటారా అండి? కానీ తక్కువ చూస్తానండి. తక్కువ చూస్తారా? ఓకే ఓకే. ఎందుకండి, మీకు అంటే ఇంట్రెస్ట్ ఉండదా? అంత టైం ఉండదు. వావ్, అంత బిజీయా మీరు చదువులో? అవును. ఓకే ఓకే. మీ ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ పేరెంట్ చెప్తారా? అల్లు అర్జున్, సమంత. అల్లు అర్జున్, సమంత, వావ్, నైస్. ఈవెన్ అల్లు అర్జున్ అంటే నాకు కూడా ఇష్టం అనుకోండి. ఆఫ్ కోర్స్ అందరికీ ఇష్టం ఉంటుందండి, ఎందుకంటే తను స్టైలిష్ స్టార్ కాబట్టి. స్టైలిష్ స్టార్ కదా. యా. మీరు న్యూస్ పేపర్ చదువుతుంటారా అండి మార్నింగ్? అంత లేదండి మాకు. అయితే చదవకపోతే చాయ్ పాయింట్ చూడండి రెగ్యులర్గా, నేను కొత్త కొత్త న్యూస్ అప్డేట్స్ అవి చెప్తుంటాను. చూస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఐ మీన్ మీరు టెంపుల్స్ ఎప్పుడైనా వెళ్తారా అండి? వెళ్తానండి. మనకు కోపం వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్తే ఎంత కోపంలో ఉన్నా మనం కంట్రోల్ అయిపోతాం కదా. అవునండి. అదే మన సీఎం ఏంటండి? ప్రశాంతత. యా, ప్రశాంతత ఉంటుంది. మన సీఎం కేసీఆర్ గారు అదే టెంపుల్స్ గురించి ఈరోజు న్యూస్ ఏంటంటే, సీఎం కేసీఆర్ ఉన్నారు కదా, సో టెంపుల్ గురించి నిధులు కేటాయించమని మన మోడీ గారిని అడిగారు. సో అది కూడా చెప్తున్నాను అనమాట నేను. అవునండి. ఓకే, ఇక వాతావరణంకి వస్తే చాలా చలిగా ఉంది కదండి. హలో.
ఓకే, నైస్ టాకింగ్ టు యూ ముస్కాన్ గారు. ఇలానే కాల్ చేస్తుండండి చాయ్ పాయింట్కి. అండ్ మనం టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. టెంపుల్స్ విషయానికి వస్తే చెప్పాను కదండి మీకు చాలా అంటే ఇప్పుడు తను ముస్కాన్ కూడా చెప్పారు, టెంపుల్స్కి వెళ్తే ప్రశాంతత ఉంటుంది అండ్ ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం, ప్రశాంతంగా ఉండొచ్చు అని. సో మరి కొన్ని న్యూస్ అప్డేట్స్ చెప్తాను ఒక చిన్న బ్రేక్ తర్వాత.